హాయ్ అందరికీ నమస్కారం. లావణ్య లేడీస్ టైలర్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్యాంట్ గురించి డిస్కస్ చేసుకుందాము. ప్యాంటు అంటే లేడీస్ ప్యాంట్, సాదా ప్యాంటు. ప్యాంట్‌లో చాలా రకాలున్నాయి. వాటిలో మెయిన్ చాలా సింపుల్ మెథడ్‌లో ప్యాంట్, సాదా ప్యాంట్ అంటారు. ఆ ప్యాంట్ గురించి ఈరోజు వీడియోలో మనం చెప్పుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, నేను ఆల్రెడీ కట్ చేసే ఉంచాను ఈ ప్యాంటు. మీకు ఈ కటింగ్ చేసిన తర్వాత దీని షేప్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని ప్యాంట్ కట్ చేసి మీకు ఇలా పంచి పెట్టాను. చూడండి, ఇది వచ్చేసరికి నేను 4 పొరలతో తీసుకున్నాను. చూడండి, 4 పొరల మీద ఫోల్డ్ చేశాను క్లాత్ని. ఫస్ట్ చేయాల్సిన పని 4 పొరల మీద క్లాత్ని ఫోల్డ్ చేశాను. చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. కాబట్టి ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి పరుచుకొని పెట్టుకున్నాను. తర్వాత మన ప్యాంటు కొలత ప్రకారం ప్యాంటు పొడవు ఎంత ఉందో చూసుకొని ఆ పొడవుని, సపోజ్ ఇప్పుడు 40 ఇంచెస్ ప్యాంటు పొడవు అనుకోండి, దానిలో 2 ఇంచెస్ బెల్ట్ పట్టి తీసేసాను. 2 ఇంచెస్ బెల్ట్ పట్టి తీసేస్తే 38 ఇంచెస్ వస్తుంది. 38 ఇంచెస్ వస్తే దానికోసం మళ్ళీ మనం కింద పట్టి పొడవు కోసం 2 ఇంచెస్ యాడ్ చేయాలి. పట్టి పొడవు కోసం 2 ఇంచెస్ యాడ్ చేస్తే మళ్ళీ 40 అవుతుంది. కాబట్టి లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అంటే పైన పొడవు 40 ఇంచెస్ నేను తీసుకున్నాను పొడవు. కాబట్టి ఇది పొడవు వచ్చేసింది మనకు. ఈ కాలి లూజ్ వచ్చేసరికి 7 ఇంచెస్ కాలి లూజు. 7 ఇంచెస్కి ప్లస్ ఖర్చు 2 ఇంచెస్ లేదా మినిమం 1 ఇంచ్ ఉంచుకోవాలి ఖర్చు కోసం. నేనైతే 1.5 తీసుకున్నాను. కాబట్టి 7 + 1.5 8.5 ఇంచెస్ ఖాళీ లూజ్ తీసుకున్నాను, కొంచెం ఫ్రీగా ఉండడం కోసం. లేకపోతే 7 ఇంచెస్ అవసరం లేదు, 6 ఇంచెస్ అయితే సరిపోతుంది వాళ్ళ పర్సనాలిటీని బట్టి. జనరల్గా చాలా వరకు 6 ఇంచెస్ అయితేనే సరిపోతుంది ఎవరికైనా. ఖాళీ లూజ్ వచ్చేసరికి నేను 8.5 తీసుకున్నాను. నెక్స్ట్ కిస్తా పొడవు నేను బెల్ట్ పట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి, ఓన్లీ నడుం పట్టియే ఉంది కాబట్టి, బెల్ట్ పట్టి లేదు కాబట్టి నేను డైరెక్ట్గా తీసేసుకున్నాను. కిస్తా బాక్స్ తీసుకొని ఆ షేప్ తీసాను. ఈ కిస్తా షేప్లో కూడా చాలా ఒక్కొక్క ప్యాంట్కి షేప్లు ఒక్కొక్క టైప్లో ఉంటాయి. అవి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో, ఈసారి వీడియోలో చిన్నగా ఒకటి చెప్పుకుందాము. కాబట్టి కిస్తా వచ్చేసరికి ఈ టైపు పెట్టాను. ఇది సాదా ప్యాంట్ కాబట్టి షేప్ ఈ షేప్లో రావాలి, కిస్తా షేప్. అది నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. దీని పొడవు 14 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ యాడ్ అయింది, 16 అవుతుంది. అప్పుడు ఖర్చులు అన్నీ కలిపి కూడా మొత్తానికి మనకు 14 ఇంచెస్ లేదా 15, మనకు కిస్తా పొడవు వచ్చేసరికి 14, 15, 16 ఈ మూడులోనే పెట్టుకోవాలి. కాబట్టి ఏది వచ్చినా పర్వాలేదు ఆన్సర్ 14, 15, 16 ఈ మూడు ఆప్షన్స్లో మనకు వచ్చేసరికి 15 వస్తుంది కుట్టేటప్పటికి. కాబట్టి కిస్తా పొడవు ఓకే. ఇక్కడ కిస్తా నుంచి కాలి లూజ్ వరకు ఒకే షేప్ తీసుకుంటాము. ఇక ఓవరాల్గా ప్యాంట్ షేప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బెల్ట్ అంటే నడుము ఎలాస్టిక్ బెల్ట్ వరకు 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇది ఇలా యాడ్ చేసుకుంటాము. చాలా సింపుల్గా ఈ సాదా ప్యాంట్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, ఎవరైనా కుట్టుకోవచ్చు ఇలాగే. కాబట్టి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీగా ఉంది అని అనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ వీడియోలో కిస్తా గురించి మనము, ఈ కిస్తాలో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. చూసారుగా ఫ్రెండ్స్, ప్యాంట్ గురించి ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈసారి కిస్తా గురించి మాట్లాడుకుందాము. బాయ్ బాయ్.